శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయార్ల వారికి నమస్కరించుకొని శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 15వ అధ్యాయము శిష్యుని లక్షణం నుండి 15వ కందార్థము క్రమ సంఖ్య 246. ఇంగితము నెరిగి సద్గురు పుంగవుచే నరుడు భుక్తి ముక్తి క్రియలన్ సంగములెడలిన శృంగారమే వాని శ్రేష్ఠ సూచే వారలకు వాడున్నట్లు తోచే వారలకు మంగళ సూత్రమే భంగి శృంగారమో శృంగారవతికి శృంగారవతి కట్లు సూచే వారలకు వాడున్నట్లు తోచే వారలకు. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవుడు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 15వ అధ్యాయము శిష్యుని లక్షణము నుండి ఈరోజు మనము 15వ కందార్థాన్ని విచరించుకుంటున్నాము. అయితే క్రిందటి కందార్థములో జ్ఞానము, వైరాగ్యము, గురుభక్తికి సమానము కాని ఆ పుణ్య నదీ స్నానము, ఇంకా దేవతారాధన, మంత్ర పఠనము, యజ్ఞాది కర్మ తంత్రములే ముక్తినిచ్చునని భావించి వాటి యందు మిక్కిలి ఆసక్తితో నుండే మనుజులకు అట్టివారు ఈ బోధను కోరినను అట్టి వారికి బోధించుట తగదు. ఎందుచేతననగా ఈ బోధ వారు తెలుసుకున్నను అజీవేశ్వర ద్వంద్వబుద్ధి గల వారికి పోదు కనుక అట్టి వారికి బోధించరాదు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 15వ అధ్యాయము శిష్యుని లక్షణములో ఈరోజు మనము 15వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. క్రమ సంఖ్య 246. ఈ కందార్థము నిజ శిష్యుని యొక్క నిర్ణయం ఎలా ఉంటుందో ఈ కందార్థము ద్వారా మనకు ఆ నిజ శిష్యుని యొక్క నిర్ణయమును గురించి తెలియచేస్తుంది ఈ కందార్థము. ఇంగితము నెరిగి సద్గురు పొంగవుచే నరుడు ముక్తి భుక్తి క్రియలన్ సంఘములెడలిన శృంగారమే వాని శ్రేష్ఠ చూచే వారలకు వాడున్నట్లు తోచే వారలకు మంగళసూత్రమే భంగి శృంగారమో
శృంగారావతికి ఆ శృంగారావతి కట్లు చూచేవారలకు వాడున్నట్లు తోచేవారలకు. శిష్య, గురుదేవా, ఇంగితము, ఇంగితము అనగా రహస్యము. ఆ రహస్యము ఎరిగి ఆ వస్తునిచ్చే పూర్వకంగా గుర్తించి, ఎవరి ద్వారా గుర్తించాలి అంటే సద్గురు పుంగవుచే. అట్టి రహస్యమును ఇంగితం, ఇంగితం అనగా రహస్యము. అట్టి రహస్యము ఎరిగి ఏ విధంగా ఎరగాలి అంటే వస్తునిచ్చే పూర్వకంగా గుర్తించి, ఎవరి ద్వారా అంటే సద్గురు పుంగవుచే, పరిపూర్ణ గురుమూర్తి యొక్క అనుగ్రహముచే. ఎవరి ద్వారా గుర్తించాలి? పరిపూర్ణ గురువు యొక్క అనుగ్రహం చే గురుదేవా. అట్టి రహస్యాన్ని పరిపూర్ణ గురుమూర్తి యొక్క అనుగ్రహముచే ఆ వస్తునిచ్చే పూర్వకంగా గుర్తించాలి. ఇక గుర్తించి నరుడు ఆ భుక్తి ముక్తి క్రియలను, అట్టి మానవుడు ఆ భుక్తి క్రియ యందు, భుక్తి అనగానే ఏమిటి అంటే ఉదరపోషణార్థమై, ఆ భుక్తి లేనిదే ముక్తి లభించదు గనక భుక్తి ఉన్నవాడే ముక్తి దగ్గర ప్రశాంతంగా కూర్చోగలడు, వాడు మనశ్శాంతిగా కూడా కూర్చోగలడు. అట్లు కాకుండా భోంచేయడానికి కానీ, తాను తిరగడానికి వస్త్రము ధరించి తిరగడానికి కానీ, చక్కగా నలుగుట్లో కలిసి కూర్చోవడానికి కానీ, ఒక గురువును ఆశ్రయించడానికి కానీ పోయి ఆ గురువును ఆశ్రయించి గురువుకు సేవ చేసి ప్రశాంతంగా అక్కడ కొద్ది కాలమైన కూర్చొని విచారించి తెలుసుకోవాలంటే మొట్టమొదట భుక్తికి లోపము లేకుండా ఉండాలి. అట్లు లోపము లేనప్పుడు ఏమవుతుందంటే నువ్వు అనుకున్నటువంటి యొక్క మార్గము నెరవేరుతుంది. కాబట్టి మొట్టమొదట భుక్తి క్రియ యందు, ఆ తర్వాతనే ముక్తి క్రియ యందు. ఈ రెండింటికి ఏం చెప్తున్నాడు అంటే సంగ అసంగములు. ఆ భుక్తి క్రియ యందు గాని ముక్తి క్రియ యందు గాని ఏం తెలియజేస్తున్నారు గురుదేవుడు ఇక్కడ? సంగ అసంగములు. ఆ సంయోగ వియోగములు రెండింటిని వెడలిన అంటే విడిచిపెట్టబడిన, శృంగారమే వారి చేష్టలు. వారి చేష్టలు ఎలా ఉండును? ఆ సంగ అసంగములు రెండింటిని, ఆ సంయోగ వియోగములు వెడలిన అంటే విడిచిపెట్టబడినటువంటి యొక్క వారి చేష్టలు ఎలా ఉంటాయి చూచేవారికి అంటే శృంగారమే వారి చేష్టలు, వారి జీవన విధానము. వారి జీవన విధానం ఎట్లుంటుంది అంటే అందరికీ ఆనందదాయకముగాను చూడముచ్చటగాను ఉండును. చూచేవారలకు, అలౌకిక జనులకు వాడు ఉన్నట్లు తోచేవారలకు అంటే అపరిపూర్ణ భావమందు ఆరూఢత చెంది ఉండి లేని స్థితిని పొందిన వారు. అంటే మానవుడు ఆ సద్గురుమూర్తిని చక్కగా ఆశ్రయించి ఆ భుక్తి ముక్తి క్రియల విశేష భావములను చక్కగా తెలుసుకొని ఆ కూడి ఉన్న దానిని అనగా ఎరుకను వీడిపోయే ఉన్నదానిని, ఆ ఎరుకను వీడిపోయి ఉన్నదానిని అంటే జగత్తును రెండింటినీ విడిచి నడుచుకునే వారిని, అవిధానము. ఆ కాలములో వారిని ప్రత్యక్షముగా చూచే వారికి, ఇట్టి వాడని ఎరిగి తెలుసుకున్న వారికి ఇద్దరికి కూడా ఆనందముగానే ఉండును. చూచేవారికి తెలుసుకున్న వారికి ఇద్దరికి కూడా ఆనందముగానే ఉండును. అంటే
ఇక్కడ ఈ కన్వార్థములో భుక్తి ముక్తి క్రియలన్ సంగ సంఘము లెడలినా అని మనకిక్కడ తెలియచేస్తున్నాయి. అంటే అవి రెండు ఇవి రెండు. అంటే దేగమునకు ఈ భుక్తి క్రియ అంటే దేగికి ముక్తి క్రియ. దేగమునకు కావాల్సినది ఏంటి? భుక్తి. దేగికి కావాల్సినది ఏంటి? ముక్తి ఆవశ్యకము. అంటే దేగమునకు దేహికి ఈ భుక్తి ముక్తి విషయములందు న్యాయముగా తగిరీతిని ప్రవర్తించుచు. చూడు ఇక్కడ ఎంత చెప్పాడో చూడండి. భుక్తి అంటే ఏంటి, ముక్తి అంటే ఏంటి అంటే ఇదివరకు మనం ఏం చెప్పుకున్నాము, సమాజంలో తినడానికి బాగా బట్ట కట్టుకోవడానికి మనసు ప్రశాంతంగా ఉన్నవాడికి ముక్తి క్రియల యందు ఆసక్తి కలుగుతుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ చూడు, ఇక్కడికి వచ్చేసరికి మనము ఎలా తెలుపుకుంటున్నామంటే భుక్తి అనేటువంటిది దేహమునకు, ముక్తి అనేటువంటిది దేహికి. ఈ రెండింటికి ఈ భుక్తి ముక్తి విషయములందు న్యాయముగా తగు రీతిని ప్రవర్తించుచు. ఇక గురుముఖత ఆ పరిపూర్ణ పరబ్రహ్మము నెరిగిన వాడై సంఘ అసంఘములను విడచి వర్తించవలెను. గురుముఖత పరిపూర్ణ పరబ్రహ్మము నెరిగిన వాడై ఇక సంఘాసంగములను విడిచి వర్తించవలను. ఎలా? సంఘము అనగా కూడి ఉన్నది. అది దేనితో కూడి ఉన్నది అంటే ఎరుక. ఆ సమస్త జగదాధిష్టానము సమస్తము దాని యందు బీజ రూపముగానున్నది. సంగమనగానేంటి? కూడి ఉన్నది. దేనితో కూడి ఉన్నది? ఎరుకతో కూడి ఉన్నది. ఈ ఎరుక జగద్ అధిష్టానము సమస్తము దాని యందే బీజ రూపముగానున్నది. ఇక అసంగము, అసంగమనగానే ఏమిటంటే వీడిపోయినవి. ఆ వీడిపోయి ఉన్నదానిని అసంగము అంటాం. అసంగమనగా వీడిపోయి ఉన్నది. దేనితో వీడిపోయి ఉన్నది అంటే జగత్తు లేక శరీరము. అసంగం అంటే దేనితో వీడిపోయి ఉన్నది? చూడండి ఇక్కడ ఏం తెలియజేస్తున్నారు, జగత్తు లేక శరీరం. ఇంకా కూడా చెప్పాలంటే దేహి దేహములు లేక ఎరుక జగత్తులు, ఈ రెండును లేనివే అని గుర్తించి ఈ రెండింటిని విడిచి వర్తించవలెను. అట్టి వాని నడక ప్రత్యక్షంగా చూచేవారికి, పరోక్షములో అట్టి వాడని తెలుసుకున్న వారికి ఇద్దరికి కూడా ఆనందముగానే ఉండును. అంటే అంతకు పూర్వము తెలుసుకున్నవారు గాని ఇప్పుడు చూస్తూ ఉన్నప్పుడు గాని వారిద్దరికి కూడా అప్పుడు అట్లా ఉన్నాడు ఇప్పుడు ఇట్లా ఉన్నాడని వారిద్దరికి కూడా వారి నడవడిక ఎట్లుంటుందంటే ఇద్దరికి కూడా ఆనందదాయకముగానే ఉండును. అది ఎట్లనగా అంటే ఇలా తెలియచేస్తున్నారు. మంగళసూత్రము. ఈ మంగళసూత్రం అనగానేమిటి అంటే వివాహము చేసుకునే సమయమందు ఆ భార్య ఆ భర్తల మధ్యలో ప్రాణరక్షణ కోసమై వారిరువురు భార్యాభర్తలు అని లోకమునకు తెలియజేయడం కోసం ఆ వివాహ సమయమునందు భార్యాభర్తలు ప్రాణరక్షణకై ఆ భర్త ఆ భార్య మెడలో అలంకరించు సువర్ణాభరణము ఏ భంగి ఏ విధముగా శృంగారము అందమును విలువను కలిగించునో శృంగారవతికి ఆ శృంగారవతికి. ఇక్కడ చూడు, శృంగారవతికి అశృంగారవతికి అంటే సౌందర్యవతికి అసౌందర్యవతికి ఇక్కడ రెండుగా మనకు తెలియబడుతున్నాయి. శృంగారవతి ఒకటి, అశృంగారవతి అంటే సౌందర్యవతికి ఆ సౌందర్యవతికి. అంటే ఈ సువాసిని స్త్రీ మంగళసూత్రము ధరించి ఉన్న స్త్రీ చూచువారికి. ఇప్పుడు మనం వివాహం చేసుకుంది, నిన్ననే వివాహం చేసుకుంది అనుకుందాము. ఇప్పుడు మనము ఆ మంగళసూత్రము బాగా కమ్మలు మెట్టెలు మంగళసూత్రము కాలికి మెట్టెలు ఇవన్నీ బాగా నెత్తిలో పూలు ఇవన్నీ బాగా ఒక ముత్తైదువులుగా అలంకరించుకొని సౌందర్యంగా ఆ మంగళసూత్రము మెడను ధరించి సౌందర్యంగా
ఆ సువాసిని స్త్రీకి ఉండవలసినటువంటి ఒక ఆభరణములు ధరించుకొని ఆ మంగళసూత్రము ధరించి ఉన్నది. ఆ మంగళసూత్రము అంత అలంకరణను ఇస్తుంది ఆ మెడకి. మరి ఆ చూచువారికి ఎంతో ఆనందంగా ఆ ముత్తైదువ స్త్రీలాగా అనుభవిస్తుంది. అయితే అంతకు పూర్వ సువాసిని అనగానెవరు అంటే స్త్రీ. అంతకు పూర్వము ఆమెను చూశాం. ఇక చూసిన తర్వాత మళ్ళీ కొంతకాలమునకు మళ్ళీ ఆ పూర్వ సువాసిని స్త్రీని అట్టి మంగళసూత్రము ఇదివరలో ధరించి ఇప్పుడు ధరించని స్త్రీ ఆమెను అప్పుడు చూశాము. మళ్ళీ కొంతకాలమైనాక చూస్తే అప్పుడు ధరించలేదు. ఎందుకు ధరించలేదు అంటే వెధవ అయినట్లు తోచువారలకి, అంటే ఆమె కొంతకాలానికి ఆ మంగళసూత్రం అనేటువంటిది తీసివేసినప్పటికీ కూడా ఆ ఇద్దరికి కూడా మంగళసూత్రం మాత్రము ఎంతో మంగళప్రదమైనది. వారిద్దరికి ఒకే గౌరవమైన పదము. అంతకు పూర్వము మంగళసూత్రంతో ఉన్నప్పుడు ఎంత గౌరవప్రదంగానున్నదో తీసిన తరువాత కూడా అదే గౌరవప్రదంగా ఉన్నది, పూజనీయమైనది అనే సమాన భావము కలిగింది. ఎవరికి? మంగళసూత్రమునికి. ఆమెకు కాదు. మంగళసూత్రము మెడలో ఉన్న వారికైనా మెడలో లేకుండా తీసివేసి వెధవ అయినటువంటి వారికైనా మంగళసూత్రం మాత్రము ఇరువురికి కూడా ఎంతో మంగళప్రదమైనది, పూజనీయమైనది. వారిద్దరికి సమాన భావమే ఆ మంగళసూత్రం మీద, వ్యక్తి మీద కాదు. వ్యక్తిని చూడరాదు. మంగళసూత్రం వేసుకున్న దానిని మంగళసూత్రము లేని దానిని అని ఆ విధంగా భావించకూడదు. అక్కడ మంగళసూత్రమును ధరించి ఉన్నటువంటి ఆమెకు ఆ మంగళసూత్రము ఈ మంగళసూత్రము లేని ఆమెకు గాని వారి ఇరువురికి కూడా ఆ మధ్యలో మంగళసూత్రము వారి ఇరువురికి కూడా మంగళప్రదమైనదే, పూజనీయమైనదే, గౌరవప్రదమైనదే. అంటూ ఎట్లంటే ఉదాహరణకు కృష్ణదేశికేంద్రులు వారు ఈ విధంగా ఉదాహరణనిస్తున్నారు. ఇంగితము నెరిగి అన్నారు ఈ కందార్థములో. అన్నప్పుడు సంఘములు విడిచి వర్తించువారు. ఆ కాలంలో అవన్నీ అప్పుడు చూచిన వారికి ఇప్పుడు వారి అట్టి వారిని తెలుసుకొని మనకు తోచువారు అంటే కేవలము తోపిక మాత్రమే. అప్పుడు మంగళసూత్రంతో ఉన్నదనియు ఇప్పుడు మంగళసూత్రముతో లేదు అనియు ఆ రెండు భావనలు నీవి మాత్రమే. వారు మహానుభావులు అని గుర్తించుకొనుచున్నాము కదా, అట్లునే ఆ విధముగానే ఇక్కడ గుర్తించాలి అని చెప్పనంటూ కృష్ణదేశికేంద్రులు వారు చక్కటి భావాన్ని అందిస్తున్నారు. ఆ మధ్యలో ఆ తేడా భేదభావం ఎవరికి కలిగింది? కండ్లతో మనసుతో చూచే వారికి మాత్రమే. ఆమె ముత్తైదా అనియు ఈమె ముండమోపి అనియు ఆమె గౌరవప్రదమైనదనియు ఈమె అనర్హురాలు అనియు అది చూచేవారులకు తోస్తుంది. కానీ మంగళసూత్రం మాత్రము ఇరువురికి మంగళప్రదమైనదే, పూజనీయమైనదే, గౌరవపదమైనదే అంటూ మనకు ఆ గొప్ప రహస్యాన్ని ఈ కన్నార్థమునందు తెలియచేస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ స్వామి. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.